బాబూజీ ఎప్పుడు ధ్యానం చేసుకున్నా 3-4 నిమిషాలు మాత్రమే చేసుకునేవారు. ఆ కాలంలో లాలాజీ వద్ద ఉన్న అభ్యాసులు ఎప్పుడూ ధ్యానం చేసుకుంటూ ఉండేవారు. కానీ బాబూజీ మాత్రమే మాస్టర్ కాగలిగారు. ఇది గొప్ప విషయాన్ని రుజువు చేస్తుంది. ఎంతసేపు ధ్యానంలో కూర్చున్నాం అన్నది కాదు ముఖ్యం, ఎంతసేపు ధ్యానంలో నిమగ్నమయ్యామన్నది ముఖ్యం. గంటసేపు కళ్ళు మూసుకొని కూర్చుంటే ప్రయోజనమేముంది? అందులో ఓ 3 నిమిషాలన్నా ధ్యానం నిలవనప్పుడు అదెంత నిష్ప్రయోజనమో గమనించండి. కాబట్టి క్రమశిక్షణను అంతర్గతంగా మనలో అలవర్చుకోవాలి. అది మనం చేసే పనిని ప్రేమించినప్పుడు మాత్రమే సాధ్యం.